హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మనం గోబీ 65 ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, అన్ని రకాల పిండి, బియ్యపిండి, శనగపిండి, మొక్కజొన్న పిండి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కారపొడి, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, garam masala. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక చిన్న కాలీఫ్లవర్ని తీసుకొని అన్నీ సపరేట్ చేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా చూసుకొని చేయాలి, ఎందుకంటే అందులో పురుగులు కూడా ఉంటాయి. బాగా చూసుకొని చేస్తే బెస్ట్ ఫస్ట్ టైం. దాని తర్వాత వాటర్లో ఒక 2 to 3 times బాగా కడిగి పెట్టుకోవాలి. ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు, అంత పెద్ద కష్టమేం కాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. చాలా ఎక్కువసేపు కూడా మరిగించకూడదు, ఒక 5 minutes మరిగిస్తే చాలు. తర్వాత దాన్ని సపరేట్ చేసుకొని బౌల్లో కాలీఫ్లవర్ వేసుకొని అందులోకి ఒక 2 spoons శనగపిండి, 1 spoon మొక్కజొన్న పిండి, ఇంకొక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకొని తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను అక్కడ మర్చిపోయాను, తర్వాత యాడ్ చేశాను. నేను కొంచెం ఎక్కువ వాటర్ వేసాను. తర్వాత కొంచెం పిండి యాడ్ చేసుకోండి, ఇన్కేస్ ఏమైనా ఎక్కువ వాటర్ అయితే కన్సిస్టెన్సీ కోసం. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా చిన్నగా మనం ఆయిల్లో వేసుకోవాలి. దీన్ని మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉండకూడదు, అలానే స్లో కూడా ఉండకూడదు. స్లోగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో మీడియం హీట్లోనే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ తీసేసాను. తర్వాత ఈ ఆయిల్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని లాస్ట్లో వేస్తే అంతే అండి, గోబీ 65 రెడీ. Thank you. Please do subscribe to Moni's Kitchen.